క్రైస్తవ్యంలో ఉన్న బ్యూటీ ఒకటి ఉంది. సిలువే మన కళ్ళ ముందు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తే మన కళ్ళ ముందు కనపడాలి. సంఘాలు సిలువను ముందు పెట్టుకుని నడిసే బైబిల్లో ఉన్న సంఘాలు ప్రభువును ముందు పెట్టుకుని హతసాక్షులుగా అయిపోవడానికి ఆతృతతో అడుగులు వేసే మొదటి శతాబ్దపు సంఘాలు. ఈరోజు సిలువ లేదు, ఈరోజు ప్రభువు లేడు, ఈరోజు త్యాగము లేదు, ఈరోజు ప్రభువు గుచ్చిది చేద్దామన్న ఒక తలంపు లేదు. మంచి రెఫరెన్స్ చేశారు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. నేను అడుగుతున్నాను, సువార్త అంటే మనకు తెలుసా? సువార్త చెప్పడం అంటే మనకు తెలుసా? తెలీదు మనకి. సువార్త అనగానే మనం ఏమనుకుంటున్నాం అంటే, నాలాంటి వాడు నలుగురిని పిలిపించి 4 రోజులు సభలు పెట్టేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నా. నేను వెళ్ళిపోతాను, తర్వాత మీ పని ఏంటి? తాగి తందనాలు ఆడతారా? తర్వాత మీ పని ఏంటి అని అడుగుతున్నాను. నేను సువార్త చెప్పడం ఎంత బాధ్యతో, నేను వెళ్ళిన తర్వాత